హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మేము మార్నింగ్ మా స్వామి 7కి లేచి మనము ఈరోజు విజయవాడ వెళ్తున్నాము అని చెప్పారు. సో ఎందుకు అని అనుకున్నాను, కానీ మా వదిన వాళ్ళ అంటే బావగారికి హెల్త్ ఇష్యూ ఏదో వచ్చి బాగోలేదు. సరే ఆయన్ని చూద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యాము, కానీ ఆయన్ని కలవడం మాత్రం కుదరలేదు. ఇంకా వెళ్ళే దారిలో పానకాల స్వామి గుడికి అయితే వెళ్ళాము. మేము దశావతారాల గుడికి వెళ్దాం అనుకొని ఇంకా అదైతే హైవే ఎక్కేసాము మర్చిపోయి. ఇంకా సో అందుకనే ఇంకా పానకాల స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఈరోజు చాలా మంచి రోజు అంట. సో ఎంతమంది గుడికి వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే గుడికి వెళ్ళాము. అసలు వెళ్ళే దారిలోనే మీకు కొబ్బరి నీళ్ళు గుర్తొస్తాయా? ఎంతమంది నాలాగా వెళ్ళే దారిలోనే కొబ్బరి నీళ్ళు తాగే వాళ్ళు ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు, అసలు మామూలుగా లేరు. నేను ఇప్పటికి 4-5 టైమ్స్ వెళ్ళాను, కానీ ఇంత జనాలు అయితే ఎప్పుడూ లేరు. ఫస్ట్ టైం చాలా జనాలు ఉన్నారు. సో మేము ఇంకా సర్లే అని చెప్పి ఇంకా 100 రూపీస్ టికెట్స్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే పానకం ఇస్తారు కదా, సో మేమైతే ఇంక ఇంటికి కూడా తీసుకెళ్ళాము. హనీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిద్ది ఇలాంటి టెంపుల్స్కి. ఎక్కడికైనా తీసుకెళ్తున్నామంటే గుడికి వెళ్తున్నామా అని చెప్పి మాకన్నా ముందే రెడీ అయిపోతుంది. అసలు ఆ విషయంలో నేనైతే మెచ్చుకోవాల్సిందే. ఇంకా అక్కడ కొన్ని చిలక జోస్యాలు అవన్నీ చెప్తున్నారు. నేను మా స్వామికి చెప్పించుకుందామా అని అంటే అవన్నీ నమ్ముతారా ఇంకా అని తిడుతున్నారు. ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దుర్గమ్మ దర్శనం ఎప్పుడు దొరికిద్దో మరి. ఎన్నిసార్లు వెళ్తున్నాం కానీ దుర్గమ్మ దర్శనానికి అయితే వెళ్ళట్లేదు. ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ కూడా, ఎందుకంటే భవానీలు ఉంటారు కదా. కానీ అమ్మ దయ వల్ల ఇలా ఉన్నారు.